పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ మురళి ఎపిసోడ్లు ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తో కొండా దంపతులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ క్రమంలో తమపై వచ్చిన ఆరోపణలపై కొండా దంపతులు ఇద్దరు సమాధానం చెప్పారు. అలాగే కూతురు రాజకీయ ప్రవేశం పైన హాట్ కమెంట్స్ చేశారు. హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షి నటరాజన్ తో కొండా దంపతులు భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్లో జరుగుతున్న అంశాలపై మీనాక్షికి నివేదిక ఇచ్చారు కొండా మురళి. అనంతరం కొండా మురళి మాట్లాడుతూ, నా కూతురు ఎక్కడి నుంచి పోటీ చేయలేదని, ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుందని వెల్లడించారు కొండా మురళి. నా కూతురు తొందరపడందో ఆలోచించి అందో నాకైతే తెలియదని వివరించారు కొండా మురళి. తన కూతురు పొలిటికల్ ఎంట్రీపై మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన చేశారు. నా కూతురు ఆలోచనను మేం కాదనలేమన్నారు. తన భవిష్యత్తును ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించుకునే హక్కు తనకుందని వెల్లడించారు. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ ఆలోచన. అది దానికి వంశపారంపర్యంగా రావడంలో తప్పు లేదు. అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ తన ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకు ఉన్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది. దాంట్లో తప్పేం వైశ్యులు అందరూ కూడా 10 ఏళ్ల బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండ్రు. అక్కడ వైశ్య సత్రం అనేది ఉంటుంది. దానికి నెలకు మరి 10 లక్షల రూపాయలు వస్తాయి. 1 కోట్ల రూపాయలు ఇతరే తింటుండ్రు అని వాళ్ళు నా దగ్గరికి లేడీస్ అంతా మొరబెట్టుకున్నప్పుడు నేను ఆ సత్రం దగ్గరికి పోయి ఆ కాగితాలు ఆ తాళం చేతులు వాళ్ళకు వెంటనే ఇప్పించేసి మరి ఆ అకౌంట్ బుక్కులు వాళ్ళకి ఇప్పించినాక అందులో తల్లి అన్నది, మా వయసులో ఒకటి ఉన్నది, మేము పెట్టేటోళ్ళమే, కానీ ఈరోజు కుటుంబం చేసిన సాయం జీవితంలో మర్చిపోము. ఎలక్షన్లలో ఇప్పుడు సహాయం చేసుకోవాలంటే చెప్పిన కొండ సురేఖ అది ఉంది, గోడ ఉంది. కొండముడికి ఒకటే ఇల్లు ఉంది, వంచన ఇల్లు ఒక్కటే నంబర్ 1 ఇల్లు నాదే. అర్థమైంది కదా. అది కూడా చాలా మంది మంత్రులు మీరు సీనియర్ మంత్రి అయినా మిమ్మల్ని పక్కన పెడతారని తొలగిస్తారని ఎందుకు నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఇచ్చిన శాతం మీద నేను దృష్టి సారించి ఇక్కడ కూడా మరి రూల్స్ అగేన్స్ట్ గా నేను వెళ్ళకుండా రూల్స్ ఫాలో అవుతూ నా డిపార్ట్మెంట్ నేను ముందుకు తీసుకుపోతా ఉన్నాను. నా డిపార్ట్మెంట్ లో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాను. మరి దానికి వేరే ఎవరైనా వక్రీకరించి దాన్ని కామెంట్ చేస్తే దానికి నేను బాధ్యురాలిని గాను. నాకు మొత్తం నా డిపార్ట్మెంట్ లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా పరిశీలించినా కూడా నో ప్రాబ్లం. నాకు ఎక్కడ కూడా డీలేట్ అవ్వలేదు. నేను కరెక్ట్ గా ఒక మరి మంత్రిగా చేయాల్సిన పనులన్నీ కూడా నేను చేస్తా ఉన్నాను. అంతే తప్పితే వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తే దాని గురించి చెప్పండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.